15న కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం. 8న షబ్బీర్ అలీ నివాసంలో కీలక సమావేశం. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని భావిస్తున్న కాంగ్రెస్ ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభకు సిద్ధమవుతోంది. పార్టీ అగ్రనేతలను ఆహ్వానించాలని భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం బిల్లు అక్కడ పెండింగ్లో ఉంది. బిల్లు పెండింగ్లో ఉంటే వీళ్ళు పండుగ చేసుకుంటారట. వీళ్ళు బిల్లు పెండింగ్లో ఉందని చెప్తారు. పెండింగ్లోనే ఉంది, అది మనకు కూడా తెలుసు. పెండింగ్లో ఉన్న బిల్లుకి పండుగ చేస్తారట. మహాసభ పెట్టి ఏదో చెప్తారట. ఏం చెప్తారు? మేము ప్రయత్నం చేసినాము కానీ వీళ్ళు ముందర పడనిస్తలేరు, మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాము, మేము పార్టీ పరంగా ఇచ్చేసి ఊకుంటాం, చేతులు దులుపుకుంటాం అని చెప్పేసి గంగల కలిపిపోవడానికి ఓ సభ పెట్టుకుంటారు. ఇదే ఆ సభ, ఇంతకు మించి వేరేది ఏం లేదు. ఇంకొకటి తెలుసా మీకు? ఇది ఇక భవిష్యత్తులో మళ్ళా అది దాని వైపు కూడా ఎవరు చూడరు. ఇక ఈ 3 ఏళ్ళు పట్టించుకోరు. ఎన్నికలు అయిపోయాక మళ్ళా మరి ఆ ఆర్డినెన్స్ సంతకం పెట్టియడానికో లేకపోతే చట్టం చేయడానికో 9వ షెడ్యూల్లో చేర్చడానికో ప్రయత్నం చేయించవచ్చు కదా. ఇక చేయరు, ఇక మర్చిపోతారు. ఎందుకంటే అది కథ అయిపోతుంది. అంటే ఎప్పటికొక స్టోరీ నడవాలి. ఇది ఒక ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయిపోతే ఎన్నికలు అయిపోతే కథమన్. ఇక దాని తర్వాత అయ్యట్టు గుడిచేట అంటారు చూడు, ఆ సామెత బరబ్బర్ వర్తిస్తుంది వీళ్ళకి. ఏదైనా సరే అట్లనే చేస్తారు. ఇంకా చూడండి, ఇంకా వీళ్ళు పంపించారు, పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుంది. బిల్లు ఆమోదం పొందుతుందా? పొందిస్తారా? అయ్యేటట్టు ఉన్నదా? అయ్యేటట్టు అయితే గిన్ని కథలు ఎందుకు? ఇక వీళ్ళ కథ ఇట్లుంటుంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేశామని చెబుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని పార్టీ నిర్వహించిన క్రమంలో ఈ నెల 15న కామారెడ్డిలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడికే రాలేడు. దీక్ష చేస్తేనే రాలేడు. గీడికి ఎట్లా వస్తాడా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తేనే కనపడని రాహుల్ గాంధీ కామారెడ్డికి వచ్చి ఏం చెప్తాడు? మిమ్మల్ని ముంచినాము, మిమ్మల్ని ఆగం చేసినాము, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసినాము, మేము వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చేసి సగం కూడా చేయలేకపోయినామని చెప్తాడా? పోనీ బీసీ డిక్లరేషన్లనే మీరు ఇచ్చినటువంటి మరి 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా 40,000 కోట్లు ఖర్చు పెట్టాలి కదా. పెట్టినరా ఈ 2 ఏళ్లలో? అయ్యాయా? 2 ఏళ్ళు కలిపితే 10,000 కోట్లు కాలేవు, దాటలేవు. అవి ఎక్కడ పోయిందో కూడా తెలియదు. మీ చిత్తశుద్ధి మీరు పెట్టే బడ్జెట్ని బట్టే చెప్పొచ్చు. మీ ఆలోచన, మీ ఇంట్రెస్ట్, మీరు ఇస్తా అని చేస్తా అని చెప్పిన పనులనే చూసి చెప్పొచ్చు. ఇలా డిక్లరేషన్ పేరిట మీరు ఆనాడు మేము ఇంత పెడతాం, అంత పెడతాం, అంత చేస్తాం, ఇంత చేస్తాం, ఎక్కడ పోయినాయి అవన్నీ మాటలు? 8% రిజర్వేషన్ సాధిస్తామన్నారు. ఇవాళ ఎందుకో గవర్నర్ మీద, రాష్ట్రపతి మీద, కేంద్ర ప్రభుత్వం మీద నెపం మోపుతున్నారు. మాతో అయితే లేదు, వాళ్ళు ఇట్లా చేయనిస్తలేరు, వాళ్ళు అడ్డం పడుతున్నారు, అడ్డం ఉన్నారు, పొడుగు ఉన్నారు, చేయడం చేతగాక ఇవన్నీ నాటకాలు. ఇవి మళ్ళీ పైగా దానికి ఒక పెద్ద సభ పెట్టుకొని 1,00,000 మందితో చేస్తారట. చేయని చూస్తారు కదా ప్రజలకు అర్థమైంది కదా. ఈ సభకి ఇంత పెద్ద మనుషులు వస్తున్నారట. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వీళ్ళు వస్తే మేము ఏం అడుగుతామంటే, మాకు ఇది ఒక్కటే కాదు, బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఒకటే కాదు, మాకు 6 గ్యారంటీల ముచ్చట తెలవాలి. అయినా 6 గ్యారంటీలు అడగాలి. అందులో 13 హామీలు కంప్లీట్ అయినాయా లేదా అడగాలి. దాంతోపాటు మెయిన్గా గ్రామాలల్లో పెద్ద మనుషులు, ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 + 2,000 ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ పోయినరు? మీ సిపాయిలంతా యాడున్నారు? చెప్పినారు కదా, మీరు చెప్పిన మాటలే అవి, మేము అడిగింది కాదు. మీకై మీరే ఎన్నికలలో చెప్పారు 2+2 4. వికలాంగులకు 6,000. ఎటువైనాయి పెన్షన్లు? ఎందుకు ఇస్తలేరు? ఉన్న పెన్షన్ ఇచ్చుడు సాధన అయితే లేదు కదా. కేసీఆర్ నాశనం పట్టిండు, కేసీఆర్ ఖరాబ్ చేసిపోయాడు. మీరు దిద్దుండ్రయ్యా, మీతోనైతే మీరు దిద్దుండ్రి. మీతో కానప్పుడు ఎందుకు ఎక్కిరు? మరి ఎవడెక్కమన్నాడు? ఆనాడు ఎట్లా చెప్పారు? మీతో అయితే మరి గిరిగానం హామీలు ఇచ్చిరు. మరి బడ్జెట్ చూస్తే ఇట్లా ఉంది, అప్పేమో మీరే చెప్తారు 5 లక్షల కోట్లని. మరి ఎడకలు చేస్తారంటే మాకు ఎరక, అన్ని మాకు ఎరక సారు, మాకు ఎరక, మేము చేస్తాం, మాతో అవుతుంది. ఏది గిరా అయింది మన్ను మీతో. ఏం చేసిరు మీరు? ఏ ఒక్కటి కరెక్ట్ చేసిరు చెప్పు. రైతు భరోసా పర్ఫెక్ట్ చేసిండ్రా? రుణమాఫీ కరెక్ట్ చేసిండ్రా? బీమా బరాబర్ కడుతుర్రా? సబ్సిడీలు కరెక్ట్ వస్తున్నాయా? లేకపోతే పెన్షన్లు బరాబర్ వేసిర్రా? లేకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను నెరవేరినాయా? చెప్పండి కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటే ఏమాయవి? ఎక్కడ పోయినాయి? అడగలేకరా ఇవన్నీ మిమ్మల్ని. ఇంకా వీళ్ళు చెప్తారుగా, అందరూ ఇతర పార్టీ ముఖ్యులు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సభకు జన సమీకరణ చేయడానికి చేయరు. జన సమీకరణ ఎగబడతారు ఇక అందరూ, పబ్లిక్ అంతా. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. 8న సన్నాహక సమావేశం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మొత్తం అంతకంతా కామారెడ్డి సభ నిర్వహణ ఏర్పాటుతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు ముందే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. నిజంగా
కార్యకర్తలకైతే ఒక రకమైనటువంటి దుఃఖం వస్తుంది తెలుసా. నాకు ఫోన్ చేసి బాధపడుతున్నటువంటి కార్యకర్తల బాధ వింటే నిజంగా అధికారం వచ్చి కూడా లాభం లేకుండా పోయింది వీళ్ళకి అనిపించింది. 10 ఏళ్లు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎవ్వడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గురిగాకుండా ఎంత నష్టమైనా కష్టమైనా ఈ జెండానే మోస్తామని చెప్పి కష్టపడి మోసిన వాళ్ళంతా ఇలా యాన్నో ఉన్నారు. అసలు జెండాని గౌరవించని దొంగలంతా ఇలా అసెంబ్లీలో ఉన్నారు, దొంగలంతా కేబినెట్ లో ఉన్నారు, దొంగలంతా అధికారంలో ఉన్నారు. చూడు ఇవాళ అరే కష్టపడ్డాడు ఎక్కడున్నాడా? కాంగ్రెస్ లో కష్టపడ్డోళ్ళంతా యాడున్నారు ఇవాళ? వాళ్ళకి పార్టీ అధికారంలో తీసుకురావడానికి వాళ్ళ చెమటాడిసిరు కదా, దాని గుర్తింపు ఎక్కడ ఉన్నది? మీరు ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ పదవులు మీకు నచ్చినోనికి ఇచ్చుకుంటారు, పైసలు తీసుకొని కోట్ల రూపాయలు తీసుకొని ఇచ్చిరట. ఒక ఆయన 50 లక్షలు అడిగిరట, తీసుకురాపో ఏమన్నా చూద్దామని చెప్పి. అది గ్యారంటీ లేదట. ఏంది ఎటుపోతుంది? వాళ్ళు దానికోసమా అధికారంలో మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది? దీనికోసమో వాళ్ళ భుజాల మీద పల్లకీల మిమ్మల్ని ఊరేగించుకొచ్చింది. ఇలా వాళ్ళనే బొద్ద పెడతా ఉన్నారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలన్నా బరాబర్ పెట్టి వాళ్ళకి పదవులన్నా వస్తాయని ఆశ పెడితే ఇలా అది కూడా లేదు. ఆ ఆశ పడితే కనీసం అటువైపు కూడా మీరు చేస్తలేరు, ఆ ఎన్నికలు కూడా పెడతలేరు. గ్రామాలలో ఇట్లా నిరుత్సాహంగా ఉన్నారంటే, నేను గెలిచిన కొత్తలో చూసిన కాంగ్రెస్ కార్యకర్త 1000 రూపాయల నోటు, ఇప్పుడంటే అది బ్యాన్ అయింది కానీ 500 రూపాయల కడక్ నోట్ లెక్క కనిపిస్తున్నాడు, బ్యాంకులకి వెళ్ళి వచ్చే కొత్త నోట్ లెక్క. ఇలా ఓ ముసల్ది దాచి పెట్టుకొని దాన్ని మడతపెట్టి సంచిలో పెట్టుకుంటా చూడు, జేబు సంచిలా ఆమెకుంటుంది కూడా చేతి సంచి. ఆ సంచిలోకి వెళ్ళి తీసిన నోటు ఎన్ని ముడతలు ఉంటాయి, అన్ని ముడతల ముఖం అయిపోయింది. ఇలా ధైర్యం లేదు వాళ్ళకి. ఎక్కడ పోదామన్నా ప్రభుత్వం సరిగ్గా పరిపాలిస్తలేదని ఒక భావన ఉన్నది, బయట వ్యతిరేకత ఉన్నది. యాడ్ నిలబడ్డా క్యూలా కొన్ని రోజులు రైతులు రుణమాఫీ కోసం నిలబడ్డారు, ఏవో ఆఫీసుల కాడ లేకపోతే పిఎస్సిఎస్ల కాడ ఇంకా బ్యాంకుల కాడ. ఆ ఎర్గా ప్రజాపాలన దరఖాస్తులు పెట్టించారు, ఆడ నిలబడ్డారు పబ్లిక్ అంతా. మళ్ళా మొన్న రైతు భరోసా ఒకసారికి మళ్ళీ ఆడ నిలబెట్టించారు పబ్లిక్ ని, మీరు పోయి చెక్ చేసుకోండి మీ సర్వే నెంబర్ ఉందో లేదో అని చెప్పి ఆడ నిలబెట్టారు. మొన్న రేషన్ కార్డుల కోసానికి మళ్ళీ నిలబెట్టారు, మళ్ళీ ఇప్పుడు యూరియా కోసానికి నిలబెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 1.5-2 years లోపట 10 సార్లు రైతులని ప్రజలని అట్లా రోడ్ల మీద నిలబెట్టి క్యూలు కట్టించి చెప్పులు మళ్ళా పెట్టిపిచ్చి రోడ్ల మీద తువాలాలు పెడితే వాళ్ళకి ఇలా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారా గ్రామాలలో? నాకు అర్థమవుతలేదు. ఎట్లా పోతారు? వాళ్ళ నుంచి వ్యతిరేకత కనిపిస్తా ఉంటే వాళ్ళు ఏ ధైర్యంతో పోయి అక్కడ నిలబడతారు? అరే ఏదైనా పండుగ లెక్క కావాలి, ఏదైనా మంచి ప్రచారం జరగాలి, లేకపోతే మంచి పథకాలు చేరాలి అందరికీ. ఇగో ధైర్యంగా అన్న నీకేం రాలేదు చెప్పు, నేను ఇప్పిస్తా, నీకు ఎందుకు, మా సార్తో మాట్లాడతా, అన్న నీకు రైతు బంధు వాళ్ళేదా, రైట్ నీ డాక్యుమెంట్ ఇచ్చేయి, ఇది ధైర్యం అవుతుంది. తప్పించుకొని తిరుగుతారు దొంగల లెక్క గ్రామాలలో. ఇప్పుడు యూరియా కోసానికి క్యూ లైన్లు నిలబడ్డారు కదా, అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు కనుక బీజేపీ కార్యకర్తలు కనుక దొంగ చాటును చొర్రిరే అనుకుందాం, వాళ్ళు ఉన్నారే అనుకుందాం. కొంతమంది నిజంగా కావాలని రెచ్చగొట్టడానికే, దాంట్లో కొంతమంది ప్రేరేపించడానికే ఉన్నారు అనుకుందాం. కాంగ్రెస్ కార్యకర్తల గ్రామాలలో ఉన్నోళ్ళు గది గుర్తుపడతలేరు, వాళ్ళు ఎవరని తెలుస్తలేదా? వాడు నిజంగానే రైతా లేదంటే కార్యకర్తన? వీళ్ళు పోయి నిలబడచ్చు కదా, వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? వీళ్ళకి ఆ పరిస్థితి ఎక్కడిది? వీళ్ళ నాశనం పట్టింది మీరే కదా. ఇప్పుడు అక్కడ నిజంగా అట్లాంటిది జరుగుతుందన్నప్పుడు గ్రామాలలో వాళ్ళు కట్టుదిట్టం చేసేటోళ్ళు కదా, దాన్ని కట్టడి చేసేటోళ్ళు. వీళ్ళకి ఉంటుండే, అది హక్కు ఉంటుండే. ఎవడ్రా బై నువ్వు ఆడ యూరియా ఉండంగా నీకేం తిన్నదారతలేదా, గీడచ్చిల పడ్డావు, రాజకీయం చేస్తున్నావా అని చెప్పి ఆయన నిలగొట్టోళ్ళు ఆ క్యూలకి వెళ్ళి. ఆ కార్యకర్తలు కనుక ఉంటాయి, కార్యకర్తలు అయితే వాళ్ళు రైతులు గారా? రైతు అయితే ఆయన దగ్గర పాస్బుక్ లేదా, ఆయనకు యూరియా అవసరం లేదా, నిలబడ్డాడు బరాబర్. అట్లా కనుక్కో కదా నువ్వు, రాజకీయం చేయడానికి వచ్చిండా, నిజంగానే యూరియా లేక వచ్చిండా అని తెలుసుకొని నిలబడచ్చు కదా. అంటే అక్కడికి కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు పోయి నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, కేంద్రంలో ఒక మాట, మన బీజేపీ ఎంపీలో ఒక మాట. ఇదంతా చూస్తాడా యూరియా కొరత ఉంది కాబట్టి అక్కడ ఇష్యూ అవుతుంది అన్నట్టు. పోతే మళ్ళా వాళ్ళు ఏమని అంటే ఎట్లా, కొరత ఉందని తెలుసు, పోతే మళ్ళీ మాటలు వస్తాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి వాళ్ళు పడుతున్న మాటలు సరిపోవని ఇంకా మళ్ళీ పోయి ఆడ తిడిపించుకోండి అవసరమా అని చెప్పి సపరేట్గా ఇళ్ళల్లో ఉంటారు. పోతలేరు. పోవచ్చు కదా కాంగ్రెస్ కార్యకర్తలు, మరి యూరియా క్యూ లైన్ల కాడ ఆడ దొంగలు చొరబడ్డారని మీరు చెప్పినప్పుడు ఆ దొంగలు కూడా దొరకబట్టాలి కదా. పోరు, ఎందుకంటే రైతులే ఉన్నారాడా, 99% మంది రైతులే ఉన్నారు. ఎవడో ఒకడిద్దరు ఉంటే దొంగలు పట్టుకోర్రి, నేను కూడా అద్దంటలేను, తప్పు ఉంటే అది ఆలోచన చేసుకోవాలి కదా. వాళ్ళని నాశనం పడుతురు, వీళ్ళు చెప్తురు వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తాం, ఏది ఇచ్చినా నిజంగా చెప్తున్నా కదా, గుర్తింపు లేని పని అయిపోయింది. వాళ్ళ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది, కాంగ్రెస్ కార్యకర్తల కష్టం అంతా వీళ్ళు చేసిన పనులకు పేర్లేని శాతం అయిపోయింది వాళ్ళది.